శంతను మరియు గంగా వివాహమాడి కొంతకాలం సుఖసంతోషాలతో గడిపారు. అయితే ప్రతిసారీ గంగా ప్రసవించినప్పుడు ఆ శిశువును గంగా నదికి తీసుకెళ్లి ముంచేసేది. తను ఇచ్చిన వాగ్దానం వల్ల బంధించబడ్డ శంతను తన సంతానం ఒక్కొక్కరిగా మునిగిపోతుంటే నిస్సహాయంగా చూశాడు. ఇలా 7 సంతానాలు గంగలో లీనమయ్యాయి. 8వ శిశువు పుట్టినప్పుడు శంతను ఇక తట్టుకోలేక గంగాను ఆపేశాడు. ఇది ఎందుకు చేస్తావు? నీవు ఎవరు? నా సంతానాన్ని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నావు? అప్పుడు గంగా తన నిజస్వరూపాన్ని వెల్లడించింది. తాను గంగాదేవి అని. శాపగ్రస్తమైన అష్టవసువులను మానవలోకంలో జన్మనిచ్చి తిరిగి విముక్తి కలిగిస్తున్నానని తెలిపింది. ఈ శిశువును నేను నా వెంట తీసుకెళ్తాను. సరైన సమయం వచ్చే వరకు నేను పెంచుతాను. అతను విద్యలో సంపూర్ణుడై సిద్ధుడైనప్పుడు నేను నీ వద్దకు తిరిగి తీసుకొస్తాను. అలా అని గంగా ఆ శిశువును తన ఒడిలో ఎత్తుకొని శంతనును విడిచి వెళ్ళిపోయింది. గంగాదేవి భీష్ముని అపారమైన ప్రేమతో పెంచింది. దివ్యమైనది, మానవమైనది అన్నిటినీ కలిపి అతడికి అగ్రశ్రేణి విద్యాభ్యాసం కల్పించింది. భీష్ముని గురువులు అసాధారణులు. దేవతల గురువు బృహస్పతి రాజధర్మం, నీతిశాస్త్రం బోధించాడు. మహర్షి వశిష్ఠుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాడు. మహాయోధుడైన మహర్షి పరశురాముడు యుద్ధ కళలు, ధనుర్వేదం, దివ్య ఆయుధాల వినియోగం శిక్షణ ఇచ్చాడు. అసురాచార్యుడు శుక్రుడు దౌత్యం, రాజకీయాల్లో నైపుణ్యాన్ని నేర్పాడు. ఈ విధంగా భీష్ముడు కేవలం మహాయోధుడిగానే కాక తన కాలంలో ఎవరికీ సాటిలేని జ్ఞానసంపన్నుడిగా అవతరించాడు. భీష్ముడు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గంగాదేవి భీష్ముని తిరిగి శంతను వద్దకు తీసుకువచ్చింది. గంగాదేవి భీష్ముని సంపూర్ణ విద్యలతో శిక్షణ పొందినవాడు, కాంతిమయుడైన యువకుడిగా పరిచయం చేసింది. శంతను అపారమైన ఆనందంతో భీష్ముని ఆలింగనం చేసుకుని హస్తినాపుర సింహాసనానికి వారసునిగా ప్రకటించాడు. చిన్ననాటి నుంచే భీష్ముడు అచంచలమైన నియమశీలతను, స్వీయ నియంత్రణలో, కర్తవ్య నిబద్ధతలో అతడు ప్రావీణ్యం సాధించాడు. ధర్మనిష్టను వ్యక్తిగతంగా బాధాకరమైనప్పటికీ అతని ప్రతి నిర్ణయం ధర్మంపై ఆధారపడింది. అపారమైన యుద్ధ నైపుణ్యాన్ని, అతని ధనుర్విద్యా ప్రావీణ్యం, యుద్ధజ్ఞానం పరశురాముని తరువాతి స్థాయిలో నిలిచింది. కరుణ, జ్ఞానాన్ని, యోధుడైన అతడు తత్వవేత్త, మార్గదర్శకుడిగా నిలిచాడు.